హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఆయన బర్త్డే సందర్భంగా అఖండ 2 టీజర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. నిజంగా చెప్తున్నాను, అంటే ఒక హార్డ్ కోర్ మూవీ లవర్గా నాకు కొన్ని కాంబినేషన్లు ఇష్టం. దాంట్లో ఒకటి బాలయ్య అండ్ బోయా కాంబో. నాకు ఫస్ట్ టైం ఆ టైటిల్ థీమ్ ముందు రిలీజ్ చేసిన దాని మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు. అర్రే మంచి లెగసీ ఉంది కదా, ఈ కాంబోకి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది కదా, చెడగొట్టేస్తాడేమో అనిపించింది నాకు. అంటే బేసిక్లీ ఆ టైటిల్ థీమ్ మ్యూజిక్ అనగానే నాకు అంతగా ఎక్కల. 50-50 హైప్ ఉండింది. మా ఫ్రెండ్ బాలయ్య బాబు ఫ్యాన్, తన పేరు నవీన్. సో తనతో కూడా అదే అన్నారు, 50-50 ఉందిరా హైప్, సో 100% లేదు, చూద్దాం టీజర్ తర్వాత ఏమవుతుందో అని చెప్పేసి. నాకు ఎందుకు ఇది తేడా కొడుతుందేమో అనిపిస్తుంది ఈసారి. సింహ, లెజెండ్, అఖండ ఒక లెగసీ క్యారీ చేశారు కదా వీళ్ళ కాంబినేషన్ అనేది. కానీ నాకేమనిపించింది అంటే అఖండ 2 టీజర్ చూసిన తర్వాత ఆ లెగసీని నెక్స్ట్ లెవెల్ ఫార్వర్డ్ చేసినట్టు అనిపించింది. ఈ యొక్క కాంబినేషన్కి చావు లేదనిపించింది. అంటే ప్రతిసారి ఇవాల్వ్ అవుతూనే వస్తున్నారు బాలయ్య అండ్ బోయా. ఈ కాంబినేషన్ వీళ్ళిద్దరూ కూడా లిటరల్గా బాలయ్య బాబు గారికి ఒక 10 సంవత్సరాలు అనుకుంటా హిట్స్ లేవు, 10 సినిమాల వరకు హిట్స్ లేవు. లిటరల్లీ బోయపాటి అనేటువంటి మనిషి సింహ అనే సినిమాతో లిటరలీ బాలయ్య బాబు గారికి ఊపిరి పోశారు. సింహ తర్వాత బాలయ్య బాబు వేరు, సింహకి ముందు బాలయ్య బాబు వేరు. సో బోయా అట్లాగా బాలయ్య బాబు గారిని ప్రజెంట్ చేసిన విధానానికి ఒక కొత్త 2.0 బాలయ్య మనకి సింహ తర్వాత నుంచి కనిపిస్తారు. సో దాదాపు సింహ తర్వాత కూడా ఫ్లాప్ వచ్చింది. లెజెండ్తో మళ్ళీ ఒక హైప్ ఇచ్చారు, లెజెండ్ తర్వాత కూడా ఫ్లాప్స్ వచ్చాయి. మళ్ళీ దాని తర్వాత అఖండ తీశారు. సో ఇప్పుడు అఖండ 2 నిజంగా అసలు బాలయ్య బాబు గారి అవతారం నిజంగా అంటే ఫస్ట్ టైం ఒక విఎఫ్ఎక్స్ జోన్లోకి అడుగు పెడుతున్నారు బోయా గారు ఈ యొక్క సినిమాతో. అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న విధానం ఏదైతే ఆ టీజర్ వరకు చెప్తున్నా, టీజర్లో ఆ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో హిమాలయాలు, దాన్ని పర్ఫెక్ట్గా చూపించారు. బాలయ్య బాబు గారు లుక్స్ అయితే అరాచకం మ్యాక్స్. అసలు నిజంగా అంటే బాలయ్య బాబు గారిని బోయపాటి తప్పితే ఇంకెవరు ప్రజెంట్ చేసినా కిక్ ఉండదు. బోయపాటి గారు ఎలా ప్రజెంట్ చేసినా చూడాలనిపిస్తుంది. ఈ యొక్క పర్టికులర్ టీజర్లో ఒక షాట్ ఉంటుంది, మెడ మీద త్రిశూలం పట్టుకొని ఇట్లా తిప్పుతాడు అలా ఫైట్ సీక్వెన్స్. అది జస్ట్ ఒక షాట్, ఇలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. అది ఏ హీరో చేసినా ట్రాల్ చేస్తారేమో కానీ బోయపాటి బాలయ్యకే సాధ్యం. అది వాళ్ళు ఏం చేసినా అతనిపించదు, చూడాలనిపిస్తుంది. నాకు ఆ త్రిశూలం షాట్ చూడగానే ఓడి అమ్మ ఇదేంట్రా అనిపించింది. కానీ ఇది బోయపాటి బాలయ్య కాంబో కదా, సో విత్ ఇన్ సెకండ్స్ లో నా బ్రెయిన్ ప్రిపేర్ అయిపోయింది. బోయా బాలయ్య కాంబినేషన్ కాబట్టి సో ఖచ్చితంగా ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. జస్ట్ అదొక బ్లడ్ మార్క్స్ అలా నరుగుతున్నప్పుడు గాల్లో బ్లడ్ మార్క్స్, వాళ్ళ బ్లడ్ మార్క్స్ ఉంటాయి కదా, అది చాలా క్రింజ్, అది చాలా తెలిసిపోతుంది అది విఎఫ్ఎక్స్ బ్లడ్ మార్క్స్ అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే, చల్తా, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బోయా ఎలివేషన్ అక్కడ మనం పట్టించుకోవాలి. సో ఓవరాల్గా ఇంకా అఖండ తాండవం అన్నారు కదా, ఇది తమన్ తాండవం, మెయిన్లీ బాలయ్య తాండవం. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే బోయా తాండవం. ఇది అఖండ తాండవం కాదు, ఇది బోయా తాండవం. సో సెప్టెంబర్ 25, ముఖ్య విషయం చెప్పాలి, సెప్టెంబర్ 25న వస్తున్నారు. అఫీషియల్ డేట్ కూడా ప్రకటించేశారు. అప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఏకైక సినిమా ఓజీ. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు కోసం తెరిచోట్ల ఓజీ కోసం చూస్తున్నారు. మరి అటువంటి సినిమాతో అంత ధైర్యంగా క్లాష్కి వస్తున్నారంటే దీంట్లో కూడా ఇది ఆబ్వియస్లీ ఈ కాంబినేషన్ ఉండే హైప్ దీనికి ఉంటుంది. కానీ అక్కడ ఉంది ఓజీ. చూడాలి ఓజీ వెసెస్ తాండవం. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర 2 హిట్ అవ్వాలి, 2 తెలుగు సినిమాలే, 2 బాగా ఆడాలి. మరి ఈ క్లాష్లో కలెక్షన్స్ పరంగా ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తే ఆబ్వియస్ డిస్కషన్ లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఈ సినిమాకి ఓజీకి ఉన్నంత హైప్ రీసెంట్ టైమ్స్లో ఆయన ఏ సినిమాకి చూడలేదు. ఆ రేంజ్ హైప్ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా, సుజిత్ అనే ఒక డైహార్డ్ ఫ్యాను. ఇంకా బోయపాటి బాలయ్య వీళ్ళిద్దరు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు మన హ్యాట్రిక్ రికార్డ్స్ కొట్టున్నారు. సో ఇద్దరు సినిమాలు ఆడాలి, 2 సినిమాలు మంచిగా కలెక్షన్ సాధించాలి. 2 కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి, పాన్ ఇండియా వైడ్. ఈ 2 సినిమాలు మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అఖండ తాండవం టీజర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.